నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, సావిత్రి గారి కన్నా షావుకారు జానకి గారు సీనియర్, ఇండస్ట్రీకి ముందుగా వచ్చారు. పైగా కొన్ని సినిమాల్లో షావుకారు జానకి గారిని అనుకుని ఒక్క రోజు 2 రోజులు షూట్ జరిగిన తర్వాత కూడా ఆ ప్లేస్ లోకి సావిత్రి గారు వచ్చారంట. అవునో కాదో తెలియదు, కొన్ని మాటలతోనే ఆగిపోతాయి. బట్ ఇక్కడ 2-3 సినిమాల్లో షూట్ అయిన తర్వాత కూడా మార్చేశారట. ఏంటట, ఏమైంది అప్పట్లో? అదేంటంటే ఈ సినిమాని, దేవదాస్ సినిమాని ఒక ప్రొడక్షన్ మేనేజరు ఘంటసాల గారు, సుబ్బరామన్ మ్యూజిక్ డైరెక్టరు, వేదాంతం రాఘవయ్య గారు, ఈ నలుగురు కలిసి సినిమా తీశారు. అది శరత్ చంద్ర చటర్జీ అనే ఒక బెంగాలీ రైటరు రాశారు. రాసిన తర్వాత దాన్ని బాగా చదివాడు. ఎవరు? వేదాంతం రాఘవయ్య. చదివి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. నాగేశ్వరరావు గారికి ఇస్తే నాగేశ్వరరావు కూడా అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు అన్నమాట. ఇది దేవదాస్ సినిమా, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారండి అంటే, అది కాదండి మీరే చేస్తారని కదా మేము అనుకుంటున్నాం అంటే, లేదు ఆ క్యారెక్టర్ చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది మన మీద, అది ఆలోచించండి అంటే. అప్పుడు డిఎల్ నారాయణ చాలా మొండివాడు అన్నమాట. ఎంత మొండివాడు అంటే, షూటింగ్కి వస్తావా ఎత్తుకుపోమంటావా అనేటువంటి రకం ఆయన. మొత్తానికి సరే మీరు చెప్తున్నారు కనుక నాకు అభ్యంతరం లేదు, మరి మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తే, ఈ నలుగురు ప్రొడ్యూసర్లు కలిసి ఒకరోజు షావుకారు జానకిని కలిశారు. అంటే వేదాంతం రాఘవయ్య, డిఎల్ నారాయణ, మిగతా వాళ్ళు సుబ్బరామన్, ఘంటసాల కలవలసిన అవసరం లేదు కదా, వీళ్ళిద్దరికీ కలవలసిన అవసరం ఉంది. అయితే సినిమా పేరు చెప్పారు. ఆవిడ కూడా సాహిత్యంతో ఎంతో అంతో పరిచయం ఉంది. ఎవరికి? షావుకారు జానకికి పరిచయం ఉండబట్టి ఎగిరి గంతేసింది అన్నమాట. తప్పకుండా నేను చేస్తానండి, అయినా శరత్ చంద్ర చటర్జీ రాసినటువంటి నవల నేను చేయడం నా తాలూకు అదృష్టం అని చెప్పేసి ఎగిరి గంతేసింది అన్నమాట. ఒప్పుకుంటే కాస్ట్యూమ్స్ గీస్ట్యూమ్స్ అన్నీ కొలతలు అవి తీసుకున్నారు. కొలతలు కాస్ట్యూమ్స్ కూడా కుట్టేశారన్నమాట. అప్పటికి నాగేశ్వరరావు గారు ఈ సినిమా చేయడానికి ఇష్టపడ్డారు. నాగేశ్వరరావు గారు, డిఎల్ నారాయణ గారు ఏం చెప్తుంది, అప్పుడే నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్గా ఉండేవాడు. అంటే ప్రొడ్యూసర్లు ఏం చెప్తుంది, అందుకే లేకపోతే ఏంటమ్మా చిన్న పర్సనాలిటీ పెట్టుకొని 60 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడంటే ఆయన తెలివితేటలు సామాన్యమైన తెలివితేటల. అంటే ముందుగా ఈ సినిమా చేయడానికి అంటే లాస్ట్ లో చనిపోయే క్యారెక్టర్ కాస్త ట్రాజడీతో ఎండప్ అవుతుంది కదా, అందుకని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని కూడా అన్నారుగా. అలా కాకుండా తాగుబోతు క్యారెక్టర్ కదా, ఎక్కడో మామూలుగా చెత్త డబ్బాల దగ్గర కుక్కలు ఇవన్నీ ఎంగిలి ఆకులు అవి పారేసిన చోట కూర్చోవడం, ఇదంతా ఒకవేళ నెగిటివ్. ఇప్పుడు ఆయనకి బాలరాజ్ సినిమాతో మంచి గ్లామర్ ఎఫెక్ట్ వచ్చింది. ఇంపాక్ట్ అంతా నాగేశ్వరరావు అంటే చాలా అందగాడు. బాలరాజ్ సినిమా చూసే అన్నపూర్ణ నాగేశ్వరరావు గారిని పెళ్లి చేసుకుంది. అన్నపూర్ణ అంటే నాగేశ్వరరావు గారికి మేనకోళ్ళ వరుస. ఆ బాలరాజ్ సినిమా చూసిన తర్వాత ఆంధ్రదేశంలో 30% నాగేశ్వరరావు గారిని ప్రేమించారన్నమాట. అటువంటి గ్లామర్ ఎక్కడ డీగ్లామర్ అవుతుందో భయం ఆయనకి, నాగేశ్వరరావు గారికి. అయినప్పుడు కూడా సరే ఇక్కడ పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది కదా, చూద్దాం మనం కష్టపడి చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఆయన ఒప్పేసుకున్నాడు. ఇక్కడ డిఎల్ నారాయణ గారు షావుకారు జానకి దగ్గరికి వచ్చారు, కానీ ఆయనకి ఆవిడని చూసిన కాంచి ముఖం ఏదోలాగా ఉంది. అమాయకత్వం కావాలి, పవిత్రత కావాలి, ఒక ముసలాడిని పెళ్లి చేసుకుంటే సానుభూతి కలగాలి, ఇవన్నీ ఎవరిలో ఉంటాయంటే ఎందుకో ఆయనకి సావిత్రి గారు కనిపించారు. సావిత్రి గారు కనిపించగానే ఆవిడ దగ్గరికి వెళ్ళంటే మహాప్రసాదం. ఎవరి పక్కన క్యారెక్టర్? అప్పటికది 4వ సినిమా అనుకుంటా, నాగేశ్వరరావు గారి ప్రక్కనే సావిత్రి గారు అన్నమాట. ఎగిరి గంతేసింది. ఈ సినిమా జరిగిపోతుంది. ఇక్కడ షావుకారు జానకి గారేమో కబురు వస్తుంది కదా అని చూసుకొని ఉన్నారు. ఉంటే ఆ కబురు రాలేదు. తర్వాత తెలుసుకుంది ఏంటంటే నాగేశ్వరరావు గారు, సావిత్రి
ఆ సినిమా క్యారెక్టర్ చేస్తున్నారు అని తెలిసి వాళ్ళని పిలిచి అడిగింది. లేదమ్మా, అది కొన్ని కారణాల చేత అలా జరిగింది, సినిమా అంతా పూర్తి అవని అంటే నీకే చెప్తానని చెప్పేసి డిఎల్ నారాయణ వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ రోజుల్లో డిఎల్ నారాయణ గారు అంటే ఎంత చెప్తే అంతే అని పెద్ద పెద్ద సినిమాలన్నీ తీసేవారు అన్నమాట డిఎల్ నారాయణ. ఇప్పుడు చిరంజీవులు ఇవన్నీ డిఎల్ నారాయణ గారే తీశారన్నమాట. అలాంటి వ్యక్తి వీళ్ళిద్దరితో సినిమా తీస్తుంటే ఆ తాగే క్యారెక్టర్ వచ్చేసరికి చాలామంది అనుకుంటారు నిద్రాహారాలు మానేసి నాగేశ్వరరావు గారు సినిమా చేశారు అనుకుంటారు. కానీ ఆయన నిద్ర మానేసిన మాట వాస్తవమే, కానీ ఆహారం మానేయలేదు. కంటిన్యూస్గా నిద్ర మానేసరికి ఆ కళ్ళు అలా మూతలు పడడం, తూలిపోవడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది అప్పటి ఉన్నటువంటి ఇండస్ట్రీలో టాలీవుడ్లో మేధావి వర్గం అంతా కూడా నాగేశ్వరరావు గారు నిద్ర మానేసి అలా ఉన్నారు. అసలు ఏమీ లేకుండా ఆ స్థాయిలో నటించిందంటే, నాగేశ్వరరావు గారితో సరిసమానంగా నటించిందంటే, పోటీ పడి నటించిందంటే సావిత్రి గారు సామాన్యమైన నటి కాదు. అసలు షావుకర్ జానకి గారిని ఎందుకు తీసేశారు? ఏ కారణాలతో ఈ తీసేశారు? డిఎల్ నారాయణ గారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ముఖం ఒక సింపతి ఉండాలి, ముఖంలో ఒక పవిత్రత ఉండాలి, ముఖంలో ఒక ముసలాడి పిల్లం అంటే అయ్యో పాపం అనిపించాలి, ఒక నలుగురు పిల్లలకి తల్లి కదా అనిపించాలి, ప్రేమను త్యాగం చేసిందంటే ఎంత సింపతి రావాలి అనిపించాలి. నాగేశ్వరరావు గారు ప్రాణాధికంగా ప్రేమించిన వ్యక్తి అయితే ఎంత అందగత్త అయి ఉండాలి, అంతే కదా. ఆ వ్యక్తి గురించే కదా జీవితాన్నే వదులుకున్నాడు కదా. ఆవిడ లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు, తాగుతూ నా జీవితాన్ని ఎలా నేను సాక్రిఫైస్ చేస్తాను అనుకున్నాడంటే అక్కడ ఆ క్యారెక్టర్ ఎంత గొప్పదై ఉండాలి, అంతే కదా. అందువల్ల ఆ అమ్మాయిని పెట్టారన్నమాట. మరి షావుకార్ జానకి ఈ క్వాలిటీస్ లేవు. డైలాగ్ అయితే బాగా చెప్తుంది, కానీ ఆ ముఖం, ముక్కు, తర్వాతేమో పొట్టిదనం ఇవన్నీ లేదు. తీరా డిఎల్ నారాయణ చెప్పినట్టుగా సినిమా అంతా అయిపోయిన తర్వాత షావుకార్ జానకి చెప్తాన్నాడు కదా, సినిమా చూపించేసరికి అందరూ చూసేవాళ్ళందరూ సావిత్రి గారికి నాగేశ్వర కాళ్ళ మీద పడిపోయి బయటమాలి అది పొగుడి, అయ్యి బాబు ఎలాంటి సినిమాలను ఎక్కడా చూడలేదు. దిలీప్ కుమార్ చేశాడు, సైకిల్ చేశాడు, కానీ నాగేశ్వరరావు గారు సావిత్రి గారు చేసినంత అందంగా ఆ సినిమా లేదు అని చెప్పేసి అందరూ కూడా వేణోళ్ళ కొనియాడారన్నమాట. తర్వాత సుబ్బరామన్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన చాలా మంచి సంగీతం. అలాగే సముద్రాల తర్వాత ఆయన కూడా చాలా మంచి రచన. దాంట్లో చిన్న కాంట్రవర్సీ కూడా ఉంది. సముద్రాలే కాదు, ఈ సముద్రాల వెనక మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశారు అనేటువంటి ఒక అపప్రద ఉంది. తర్వాత సావిత్రి గారి తాలూకు నటన శభాస్ నవ్వుతూ నా భవిష్యత్తు. చాలామంది ఏమంటారంటే నాగేశ్వరరావు గారు ఎంత బాగా చేశారో అంతకంటే బాగా సావిత్రమ్మ చేసిందని అనుకుంటుండేవారు అన్నమాట. ఆ రోజుల్లో అది కనకాభిషేకాలు చేశారు, కనక వర్షం కురిసింది. అప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత షావుకార్ జానకి కూడా నమస్కారం పెట్టింది. నిజంగా బాగా చేసింది బాబు, ఆవిడ చేసినట్టుగా నేనైతే చేయలేను అని చెప్పేసి. అంటే అఫ్కోర్స్ అంత మంచి క్యారెక్టర్ పోయినది నా బాధ ఉంది, కానీ ఆ క్యారెక్టర్ దేవదాస్కి పార్వతి క్యారెక్టర్ మాత్రం నాగేశ్వరరావు గారు సావిత్రి గారు 100% న్యాయం చేకూర్చారని జానకమ్మ గారు చెప్పారని అంటారు. అండ్ ఒక్క చుక్క మద్యం కూడా తీసుకోలేదంట కదా నాగేశ్వరరావు గారు ఆ సినిమా చేసేటప్పుడు. ముఖ్యంగా దానికోసం ఎంతో కొంత తీసుకుంటారు, ఇట్లా చెప్తూ ఉంటారు. అవునవును. అంటే నాగేశ్వరరావు గారు అల్పాహారం తీసుకున్నాడు, గట్టి పట్టుదల పట్టుకున్నాడు. తర్వాత ఏంటంటే సెట్లో రాత్రులు షూటింగ్ చేసేవారు. రాత్రులు 1 గంట 2 గంటల తర్వాత మొదలు పెట్టేవారు అన్నమాట.
ఎలా గుర్తుగా నిద్రలేదు, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, మరి వాయిస్ కూడా గేర్గా వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో షూటింగ్ చేశారన్నమాట. ఇప్పుడు దేవదాసులాగా ఇంకెవరైనా చేయగలరా? నా భూతో నా భవిష్యత్తు. కృష్ణ గారు స్టార్ట్ చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు, చేయలేదు. వాళ్ళు ఇంకెవరు చేయలేరమ్మా. అది మళ్ళీ నాగేశ్వరరావు గారే చేయలేమని చెప్పారు కదా. దేవదాసు మళ్ళీ పుట్టాడు, మా గురువు గారి పిక్చర్లో యాక్ట్ చేశారు, కానీ ఆ పెర్ఫార్మెన్స్ లేదు కదా, అంత పెర్ఫార్మెన్స్ చేయలేదు కదా. అది మంచి విశేషాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.